దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుని నేను కనపరుస్తున్నాను. ఈ దినం దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 21వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానంగా ఇస్తున్నారు. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన దేవుడు ఆయనే. హల్లెలూయా. అవును, నీ జీవితంలో చాలా అద్భుతాలు ప్రభు చేశారు. నీ జీవితంలో చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు చేశారు. ప్రభు చేసిన కార్యములను బట్టి కొద్దిమంది ఏం చేస్తారంటే అవి పాటల రూపంలో వర్ణిస్తూ ఉంటారు. నిజంగా ఆయనే కీర్తనీయుడు, కీర్తనలకు అర్హుడు. ఈ దినాలలో సినిమా ఫిల్మ్స్లో కానీ లేదా టీవీ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ రకరకాలైన పదాలు పెట్టి రకరకాలైనటువంటి ట్యూన్స్తో ఈ లోకమును శత్రువు ఎంత ఆకర్షిస్తున్నాడు అనంటే, కానీ ఈ లోక శత్రువు కోసం ఒక్క నిమిషం పక్కన పెడితే మాత్రం ఎటువంటి పాటకైనా సరే రాగమైన తాళమైన స్వరమైన దానిని పొందదగిన వాడు, దానిని స్వీకరించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే నీ ప్రభు ఒక్కడే. అవును, సమస్త పాటలకు సమస్త రాగమునకు ఆ మంచితనమునకు ఆయన దేవుడై ఉన్నాడు. అయితే ఈ దినమందు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, నీ దేవుడు నీకు కీర్తనీయుడిగా ఉన్నాడు కాబట్టి నీవు కన్నులారా చూచుచుండగా ఎన్నో కార్యాలు నీ జీవితంలో దేవుడు చేశాడు. అవునా కాదా? నువ్వు కన్నులారా చూస్తుండగా నీ తల్లి జీవితంలో అద్భుతం చేశాడు. నువ్వు కన్నులారా చూస్తుండగా నీ తండ్రి జీవితంలో అద్భుతం చేశాడు. నువ్వు కన్నులారా చూస్తుండగా బలమైనటువంటి కార్యాలు, భీకరమైన కార్యాలు, అవి ఊహించలేదు. నువ్వు ఎప్పుడు అలా జరుగుతుందని, అవుతుందని నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు. ఇలా అవుతుందని నువ్వు ఎప్పుడు తలంచలేదు. తలంచిన కార్యాలు, ఊహించిన కార్యాలు, ఎన్నెన్నో కార్యాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు కదా. అటువంటి దేవుడు సమస్త మహిమను పొందడానికి అర్హుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చూస్తూ నీ జీవితంలో కార్యాలు ఆగిపోయాయని, నీ జీవితంలో అద్భుతాలు ఆగిపోయాయని, నీ జీవితంలో సూచక్రియలు ఆగిపోయాయని, నీ జీవితంలో మేలులు ఆగిపోయాయని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు వేదన చెందొద్దు. ఎందుకు అనంటే నిన్ను గూర్చి ఆయన చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నువ్వు దిగులు పడొద్దు. ఒకవేళ ఈ ఛానల్ చాలా రోజులు బట్టి చూస్తూ నువ్వు కొన్నిసార్లు ధైర్యపరచబడుతున్నావేమో, కొన్నిసార్లు నిరాశ వస్తుందేమో. ఒకవేళ ఈ ఛానల్ చూస్తున్నా నీవు ఒకవేళ నిరాశలు ఈ ఛానల్ ఒకవేళ చూస్తే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యము తెచ్చుకో, దిగులు పడవద్దు. ఎందుకు ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు తెలుసా? భీకరమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఊహించలేవు, నువ్వు అనుకోలేవు, నువ్వు కోరుకోలేవు. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ కొడుకుని బట్టి, నీ కూతురుని బట్టి, నీ అల్లుడిని బట్టి, లేదా నీకున్న సమస్యలను బట్టి, నీకున్న కోర్టు కేసులను బట్టి, నీకు ఉన్నటువంటి వివాహ జీవితాన్ని బట్టి దేని విషయమై నువ్వు దుఃఖపడవద్దు. ధైర్యం తెచ్చుకో, నిబ్రం కలిగి ఉండు. దేవుడు గొప్పవాడు, బలవంతుడు, శక్తిమంతుడు. ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానం మీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్పులోనికి వచ్చునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, భీకరమైన కార్యములను చేయుటకు నువ్వు అర్హుడైన దేవుడు అయి ఉన్నావు. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ వారు అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారు, సూచక్రియల కొరకు ఎదురు చూస్తున్నారు, మహత్కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు నామములో వారి జీవితాల్లో మహత్కార్యములు జరుగునుగాక. యేసు నామములో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. నిశ్చయముగా నీ కృప వారి మీద వెంబడించునుగాక అని ప్రార్థిస్తున్నాను. ధైర్యం ఇవ్వండి నాదా. సత్యస్వరూపియగు ఆత్మ, మీరు ధైర్యపరచండి. ఈ వాగ్దానం చూస్తున్న వారి కన్నీటితో, వేదనతో, ఒకవేళ గుండెగుడిలో శోధనతో, ఒకవేళ తెగులుతో బాధపడుతూ ఉంటే యేసు నామములో ప్రతి తెగులును నేను బంధిస్తున్నాను ఇప్పుడే యేసు నామములో. మీరు దీవించండి. ఈ వాగ్దానం చూస్తున్న వారి జీవితాలు భీకరమైన కార్యాలు జరగాలి. వారి కన్నీరు నాట్యముగా మార్చబడాలి. వారి దుఃఖము యేసు నామములో దీవెనగా మార్చబడాలి. అలాంటి కృపచేత మీరు నింపమని ప్రార్థిస్తూ యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు భీకరమైన కార్యాలు, మహత్కార్యాలని జీవితంలో చేయబోతున్నాడు. నిజముగా దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. మీలో ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.